వాళ్ళ మీద ఆధారపడకుండా ఎట్లాంటి క్రిటికల్ సిచ్యుయేషన్లు వచ్చినా కూడా మనం నిలబడి తట్టుకునే విధంగా మనం ఉండాలి. ఎందుకు చెప్తున్నట్టే, నిన్న నేను ఒక బంధువుల ఇంటికి ఏదో ఫంక్షన్ పోయి అక్కడ అమ్మాయి నాకు కలిసి, అమ్మాయి జస్ట్ నాకు తెలిసిందంటే ఒక ఐ థింక్ 26, 27, 28 ఇయర్స్ ఉంటుంది. మీకంటే ఒక 6 ఏళ్ళు ఉంటుంది. వాళ్ళ నాన్న డిగ్రీ సెకండ్ ఇయర్లో పెళ్లి చేసిందట. ఆల్రెడీ 2 అబ్బాయిలు, ఒకటి సెకండ్ క్లాస్ ఉందో ఒకటి యూకేజీ ఉందో. వాటికి ఏమైందో తెలియదు, బయట ఏమేమి వ్యవహారాలు చేసి ఉండదు తెలియదు. సూసైడ్ చేసుకుని చనిపోయాడు 3 నెలల క్రితం. ఆ 2 పిల్లలు ఆ బతకాలంటే ఏం చేయాలి? పెద్దగా చదువుకోలేదు, తెలుగు మీడియంలో బీకాం చదివింది. నిన్న మాట్లాడినప్పుడు హెల్ప్ కావాలమ్మా అంటే, నేనేమన్నా సపోర్ట్ చేయడానికి ఆ హెల్ప్ చేయండి, నాకు ధైర్యం ఉంది, నేను బతకగలుగుతా, నా పిల్లని. నేను పోయినప్పుడు ఏంటంటే వాళ్ళ కొడుకు సైకిల్ కావాలని ఏడుస్తుంటే సైకిల్ గురించి అమ్మాయి కాకుండా ఎవరో మా బంధువులలో ఒక ఆయన కొనిచ్చిన అమ్మాయి, నేను కాంప్రమైజ్ కాదు, నేను పెట్టుకుంటాను లేదని కొనిచ్చిన తర్వాత పిల్లగాంతో పోటీ పడుకుంటే 3 నెలలు అయింది. ఆ సైకిల్ బాబుతో పరిగెత్తుకుంటూ సైకిల్ చూపిస్తుంది. ఎందుకు అమ్మాయి అన్న వారికి లేదా నేను వెనుకబడ్డాను అనుకున్నాను, సమాజం మొత్తం వెనకకేది వస్తుంది, నేను అవన్నీ అయింది జరిగిపోయింది, నేనేం చేయలేను, 3 నెలల్లో సమాజంతో పాటు పరిగెత్తాలి అని. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మన లైఫ్లో అనేక సందర్భాల్లో సక్సెస్లే ఉంటాయి, కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు కూడా అవుతాయి. ఏదైనా సరే కాలేజీలో ఎంత హ్యాపీగా అది అక్కడికి మర్చిపోయి, కొన్ని మర్చిపోలేని విషయాలు ఉంటాయి. అమ్మాయి లోపల భర్త చనిపోయిందంటే మర్చిపోలేని విషయం. ఇంకో పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు, వాళ్ళని దాకా వదిలిపెట్టి వాళ్ళని చూసుకుంటాడు ఒకళ్ళేడు. వాళ్ళని తల్లిదండ్రులు కానీ ఆ అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళని దాకా స్టేజ్లో లేదు ఉంటే వాళ్ళని వాళ్ళకి అప్పేపు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. కానీ ఇప్పుడు ఆ పిల్లల లైఫ్ చిన్న ఏజ్ అంటే సమాజంతో పోటీ పడాలని ఆ 3 నెలల దెబ్బలలో నేర్చుకుంది. అంటే మనం కూడా ప్రతికూల పరిస్థితులు ఏమొచ్చినా సరే అనుకూలంగా మార్చుకోవాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నాకు 2 సబ్జెక్టులు పోయినాయి, నేను తక్కువ మార్కులు వచ్చినాయి, క్యాంపస్ ప్లేస్మెంట్లో నాకు జాబ్ రాదు అంటే ఏం చదువుకోలేని మల్లారెడ్డి ఎన్ని యూనివర్సిటీలు పెట్టిండో మీకు ఒకసారి అర్థం చేసుకోండి. ఏదైనా సాధ్యం. కాబట్టి సక్సెస్ఫుల్గా మీకు నచ్చినది ఏదైనా సార్, బ్యూటిషియన్ అంటే నస్తారు, ఏదన్నా డిజైనర్ అంటే నస్తారు, జాబ్ చేయడం నస్తారు, డిఫరెంట్ ఉంటాయి. ఎన్నైనా సరే సక్సెస్ఫుల్గా ఉండండి. ఈ సిగ్నేచర్కి అందుకని చెప్పిన మైల్ స్టోన్ యువర్ ఫ్యూచర్ లైఫ్, ఫ్యూచర్ జర్నీ. థ్యాంక్ యూ.